షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. 13 రోజులు ఎన్నికలు ఉన్నాయి. బోలిశెట్టి గారు కూడా చెప్తున్నారు. మా అమ్మ మొన్న చెప్పింది, బోలిశెట్టి మా నాయనమ్మ బోలిశెట్టి వారు ఆడపడుచుంటారు లక్షేశ్వరంలో. సో మా నాయనమ్మ వాళ్ళ ఇక్కడి నుంచి వచ్చిన ఆడపడుచు బోలిశెట్టి వారు ఆడపడుచు. అందుకని అనుకుంటే ఆయనకి నా మీద చనువు ఎక్కువ, అందుకే నా మీద హైట్ కూడా ఎక్కువ ఉన్నారు. ఆయన నన్ను భయపెడతా ఉంటారు, అప్పుడప్పుడు బెదిరిస్తూ ఉంటారు నన్ను ఎవరన్నా జనసేన పార్టీలో బెదిరించేది ఈయనే బెదిరింపు. ఈయన హైట్ చూసి భయపడతా ఉంటాను. సరదాగా చెప్తాను. నా సోదరుడు సరదా, నేను మీ అందరికీ నిలబడే వ్యక్తిని. మామూలు మెజారిటీ కాదు, పగిలిపోయే మెజారిటీ ఉంది, బద్దలైపోయే మెజారిటీ ఉంది. భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఉన్నారు. పార్లమెంట్కి వెళ్తే నేను మీకు ఏదైనా సమస్య కావాలంటే బోలిశెట్టి గారి దగ్గరికి వెళ్దాం, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఎందుకు పని చేయమని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిద్దాం వాళ్ళ చేత. ఎవరిని వైసీపీ నాయకుల్లాగా ఎవరిని మనకు కాదు, నేను పని చేస్తా, పని చేయిస్తాం. అసెంబ్లీలో బూతులు లేని అసెంబ్లీని చూపిస్తాం. బూతులు లేని అసెంబ్లీ. అవినీతి ఉంటే మటుకు చెప్తున్నాం, మీరు అండగా ఉండండి, ఒక్కొక్కళ్ళ తాట తీసేస్తాం అవినీతి చేసాం. ఇప్పుడు రైట్, అది కూటమి ప్రభుత్వం వస్తుంది. మొత్తం రైల్వే కోడూరుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సంపూర్ణంగా కూటమి ప్రభుత్వం ఇట్లాగే బయటికి వచ్చి జనం చెప్తున్నారు, చెయ్యెత్తి చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వస్తుందని. మీరు ధైర్యంగా ఉండండి. నేను మీకు భరోసా ఇస్తున్నాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. ఈ కూటమిలో చాలా బలమైన నాయకత్వం ఉంది, చాలా బలమైన నాయకత్వం. రాజంపేట భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తారు. ఒక ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్దంగా మీ కష్టాలను మోస్తున్న నేనున్నాను. ఇవన్నీ కాకుండా మన నాయకులందరూ, వేదిక పైన నాయకులందరూ ఉన్నారు. మేము బూతులు తిట్టుకునే అసెంబ్లీ కాదు, మీ కష్టాలకి గళమిప్పే అసెంబ్లీని వినిపిస్తాం. మేము మీ కష్టం చెప్పండి, ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పండి, రవాణా రంగ సమస్యలని చెప్పండి, భవన నిర్మాణ కార్మికుల సమాజ సమస్యలను చెప్పండి. ఏ సమస్య అయినా సరే మార్పుకి మనకి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఉంటుంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు మనకి దీని మీద 5వ నెంబర్ మీద బోలిశెట్టి శ్రీనివాస్ గారు గాజు గ్లాస్ గుర్తు, దీని మీద మీరు విలువైన ఓటుని వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు పార్లమెంట్లో 2వ స్థానంలో 2వ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇవన్నిటికంటే కూడా నేను మీ కష్టాలకి నేను గ్యారంటీ ఇస్తున్నాను, నేను నిలబడతా. నాకు తెలుసు నేను చాలా ఎక్కువ బాధ్యత తీసుకుంటున్నానని, కానీ మీరు నా మీద పెట్టిన నమ్మకానికి గుండెల్లో పెట్టుకొని బయటకు వస్తున్నా. గుండెల్లో పెట్టుకొని నేను మీకు ఒకటే మాటిస్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ ఇంట్లో వాడు, మీ కుటుంబ సభ్యుడు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఒక దళితుల ఇంట్లో కష్టం జరిగితే బయటకు వస్తాం. అనంతబాబు వాళ్ళ డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే బయటకు వచ్చాం. ఒక సుగాలి ప్రీతి ఎస్టీ కులానికి చెందిన బిడ్డ చనిపోతే బయటకు వచ్చాం. కాపులు ఇబ్బంది పడుతుంటే బయటకు వచ్చాను. వైశ్యులు ఇబ్బంది పడుతుంటే బయటకు వచ్చాను. క్షత్రియ సమాజాన్ని చెందిన ఎంపీని ఇబ్బంది పెడితే బయటకు వచ్చాను. బ్రాహ్మణులు ఇబ్బంది పడుతుంటే బయటకు వచ్చాను. వైశ్యులను భయపడుతుంటే బయటకు వచ్చాను. ఏ కులమైనా సరే బీసీలకు అన్యాయం జరిగితే బయటకు వచ్చాను. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే బయటకు వచ్చాను. నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉండేవాడిని. మీరు నన్ను నమ్మి వైసీపీకి ఓటు వేయకండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.